గతంలో నేరం చేస్తూ దొరికిపోయారు. జైలు శిక్ష కూడా పడింది. అయినా ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. బెయిల్పై బయటకు వచ్చి తిరిగి మళ్లీ నేరాలు చేయడం మొదలుపెట్టారు. ఈసారి ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టి 34 లక్షలు దొంగలించారు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కారు. మళ్లీ జైలు ఊసలు లెక్కిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఏటీఎం దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. శివారు ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని ఏటీఎంలను బద్దలు కొట్టి మరీ అంతర్రాష్ట్ర ముఠాలు లక్షల రూపాయలు దోచుకెళ్తున్నాయి. హర్యానా మేవత్ జిల్లాకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ఉండకపోవడం దొంగలకు వరంగా మారుతోంది. ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాత దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 9న జీడిమెట్లలోని మార్కండేయ నగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో అంతర్రాష్ట్ర ముఠా దొంగతనానికి పాల్పడింది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కొల్లగొట్టి 34,71,000 రూపాయలు దోచుకెళ్లారు. ఏటీఎం దోపిడీతో అప్రమత్తమైన పోలీసులు దొంగల్ని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలను పరిశీలించి సెల్ ఫోన్ సిగ్నల్స్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. విచారణలో దోపిడీకి పాల్పడింది హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందిన యాసిబ్ హుస్సేన్, నుహూ జిల్లాకు చెందిన మహ్మద్ ఆబేద్, హైదరాబాద్ వాసి అమీర్ అన్సారీగా గుర్తించారు. వీరు ముగ్గురూ కలిసి ముఠాగా ఏర్పడి ఏటీఎం దొంగతనానికి పథకం రచించినట్లు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలోని ఏటీఎం కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహించిన నిందితులు మార్కండేయ నగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేయాలని భావించినట్లు తెలిపారు. ముందుగా ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ముఠా సభ్యులు గ్యాస్ సిలిండర్లు, కట్టర్లను సమకూర్చుకున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తర్వాత ఏటీఎం వద్దకు చేరుకుని 34,71,000 దొంగిలించారు. నిందితులపై గతంలో ఇళ్లల్లో దొంగతనాలు, ఏటీఎం చోరీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు సహా 30 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో మధ్యప్రదేశ్లో నిందితుడు యాసిబ్ హుస్సేన్కు 7 ఏళ్ల కారాగార శిక్ష పడగా మరో కేసులో నిందితుడు అమీర్ అన్సారీకి 20 ఏళ్ల కారాగార శిక్ష పడింది. బెయిల్పై విడుదలై తిరిగి చోరీలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అమీర్ అన్సారీ ఇతను బేసిక్గా నాగపూర్ అతను, కానీ 3 సంవత్సరాలుగా ఇతను హైదరాబాద్ లో ఉండి ఇతను వీళ్ళ మదర్ ఒక బాయ్స్ పీజీ హాస్టల్ బేగంపేటలో నడుపుతా ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని శివపురి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక పోక్సో నేరం కింద ఇతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత ఇతను జైల్లోంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా ఇదే ఏటీఎం థెఫ్ట్ కేసులో, ఇట్లాంటి ఏటీఎం థెఫ్ట్ కేసులోనే జైల్లో ఉండి 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తూ తర్వాత వీళ్ళు కూడా ఇతని తర్వాత బయటకు వచ్చినారు. తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అఫెన్స్ చేయాలని వీళ్ళందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకొని ఇక్కడ గాజుల రామారావులో ఉన్న ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఎంచుకొని వీళ్ళు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు యాజమాన్యాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులను నియమించడం ద్వారా చోరీలను అరికట్టవచ్చని తెలిపారు.